పల్లె వంటల ఛానల్కు స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి అయితే మటన్ మసాలా కర్రీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 బిర్యానీ ఆకులు, తగినంత పసుపు, గరం మసాలా, కుడక పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఆన్ చేసి కుక్కర్ పెట్టాను, ఎందుకంటే ఇది మేక మటన్ కాబట్టి కుక్కర్లోనే తొందరగా ఉడుకుతుంది. ఆయిల్ పోస్తున్నా. కడుక్కునేటప్పుడు ఇట్లా ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసేసి కడుక్కోవాలి, నీచు వాసన పోతుంది. నీచు వాసన వేడెక్కింది. ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేస్తున్నా, కూడా వేస్తున్నా. వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా, ఇక ఫ్రై కానియాలి. 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నా. మటన్ వేస్తున్నా, మంచి ఇట్లా కలపాలి. నీళ్ళు పోయకుండానే నేను మూత పెట్టేస్తే ఒక 3 విజిల్లు వచ్చే వరకు ఇట్లానే ఉంచాలి. దీనికి ఇంకిపోతుంది. ఉడకనిద్దాం. 3 విజిల్లకు అయితే తీసిన. ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది, ఎందుకంటే మనం ఇంకా నీళ్ళు పోసుకోలేం కాబట్టి తొందరగా తీసుకోవాలి. 3 విజిల్లకే. 1 టేబుల్ స్పూన్ కారపొడి వేస్తుంది. సరిపడా ఉప్పు కలుపుకోవాలి, ఉప్పు కారం కలిసేటట్టు. సరిపడా కుడక పొడి వేస్తున్నా. 2 టమాటాలు. ఈ ఉప్పు కారం పట్టేటట్టు ఒక 5 నిమిషాలు ఇలాగే ఉడకనివ్వాలి. వండేటప్పుడు పక్కకి ఇంకో బౌల్లో ఇట్లా వేడి నీళ్ళు పెట్టుకోవాలి. కుక్కర్లో వేడి నీళ్ళు పోస్తే మటన్ తొందరగా ఉడుకుతుంది. వేడైనాయి. ఇప్పుడు ఇదే మటన్లో పోస్తున్నా. 5 విజిల్లు వచ్చే వరకు ఉడకనిద్దాం మటన్ని. మటన్ అండి, అందుకే నేను కుక్కర్లో వేసాను. అయితే వేసానండి 10 విజిల్లకు. మరి పీసులు ఉడికాయో లేదో చూద్దాం. వేసుకొని వేడిగా ఉంటాయి కదా, చాలా నీళ్ళు పోసి చూస్తే తెలుస్తుంది. ఉడికింది. మటన్ పీసులు అయితే ఉడికాయి. కొత్తిమీర వేస్తున్నా, గరం మసాలా వేస్తున్నా. స్టీల్ బౌల్లోకి తీద్దాం. గుమగుమలాడే ఎంతో రుచికరమైన మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు దోస్తులు. నెక్స్ట్ మరి ఇంకో వంటకంతో కలుసుకుందాం.